వీడెవడో ఉం? అసలు ఇంతవరకు బీసీ రిజర్వేషన్లో ఒక కొలిక్కే రాలేదు. ఉం? అప్పుడే మనోడు కోర్టులో కేసు వేసిండంట, ఏమని, రిజర్వేషన్లు కొట్టేయండి సారు అని. ఓయ్, ఇంతవరకు గవర్నమెంట్లో 40% ఇస్తాయా లేదా అన్న క్లారిటీయే లేదు, ఏం జరిగిద్ది అన్న క్లారిటీ లేదు. అప్పుడే పిటిషన్ ఏనే వేసారంట ఒకళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ బుధవారం హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, కేవలం పత్రికా కథనాల ద్వారా దాఖలు చేసిన పిటిషన్ అనుమతిని స్పష్టం చేసింది. అది 42% రిజర్వేషన్ల నిర్ణయం రద్దు చేయాలని పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవిరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకొండూరుకు చెందిన జలపల్లి ముల్లవులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది బి మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50% మించిపోతున్నాయన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 అమల్లో ఉందని, దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చూడాలన్నారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. వాదన వెళ్ళిన న్యాయమూర్తి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్న పిటిషన్ విచారణ స్వీకరించలేమన్నారు. అదండి, ఇది చూసారా, అసలు ఇంతవరకు ఆలు లేదు, సులు లేదు, కొడుకు పేరు ఏదో అన్నారంట గతంలో. అట్లా అసలు ఇంతవరకు రిజర్వేషన్లు లెక్క తేలిందే లేదు. అప్పుడు ఎవడో కోర్టుకు పోయిండు. ఇంకా గవర్నమెంట్ ఏమంటుంది, మేము 40% రిజర్వేషన్లు జీవో జారీ చేసి వెళ్తామంటుంది. మీరు జీవో జారీ చేయకముందే ఎవరో కోర్టుకు వెళ్తే మీరు జీవో జారీ చేస్తే ఏంటండి పరిస్థితి?